హలో అండి, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పిల్లల్లో లెస్ దెన్ 3 years పిల్లల్లో వాడకూడని పదార్థాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి 3 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇవి కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ వచ్చేసి మనకు చాలా ఫేమస్ ఇది వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ అంటారు. ఇది ఏ ఫార్మసీలో ఉన్నా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అలాగే టీవీలో కానీ ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఇస్తారు. పిల్లల్లో కడుపు నొప్పి పాప ఏడ్చింది అంటే వుడ్వర్డ్స్ పట్టాలి అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మనం గమనించినట్టయితే. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏందో తెలుసుకుందాము. ఇది యూజువల్గా యాంటాసిడ్ సేఫ్ ఫర్ ఇన్ఫెంట్స్ అని రాసి ఉంది. దీని నార్మల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంతకుముందు బ్రోనోపాల్ అని కెమికల్ పెస్టిసైడ్ ఉండేది, అది బ్యాన్ అయిన పెస్టిసైడ్ ఇంగ్రీడియంట్. సో మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ క్వాంటిటీ కూడా ఉంది. షుగర్ క్వాంటిటీ అనేది మనం లెస్ దెన్ 1 year పిల్లల్లో అడ్వైస్ చేయము. సో దీంట్లో షుగర్ క్వాంటిటీ కూడా ఉంది అండ్ చాలా లోడెడ్ ఉంది ప్రిజర్వేటివ్స్తో. పారాబెన్స్ కానీ మిథైల్ పారాబెన్ అని ఉంటుంది, సోడియం బెంజోయేట్, పొటాషియం సార్బేట్ అనేటి కెమికల్స్ ఉంటాయి. సో దీని ఇండికేషన్స్ వచ్చేసి కడుపు నొప్పికనే ఉంటుంది. బట్ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాము. నార్మల్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము. ఫస్ట్, ఇది కడుపు నొప్పి కాదు కదా, కొత్త కడుపు నొప్పి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇండైజెషన్ ఇష్యూస్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ సెన్సేషన్ అవడం కానీ, పెయిన్ అబ్డామిన్ అవడం కానీ, ఇంకా అసిడిటీ పెరగడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలర్జిక్ రియాక్షన్స్, స్కిన్ మీద అలర్జిక్ రియాక్షన్స్ అనేది ర్యాషెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. వచ్చేసి నార్మల్గా మనకు హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటారు. అలాగే బ్లోటింగ్ ఇష్యూస్, ఇన్ఫెంటైల్ కోలిక్ లేదా జీఆర్ అంటాము, గ్యాస్ట్రో యూసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని. ఇది కడుపు నొప్పికి చాలా దోహదపడుతుంది, అదొక మెయిన్ థింగ్. ఇంకా వేరే ఇష్యూస్ వచ్చేసి యూరిన్ వెళ్ళినప్పుడు బర్నింగ్ మిక్స్చురేషన్ అంటాము, నొప్పి వేయడం కానీ మూత్రం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది బేబీస్లో. అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చాలా కామన్గా చూస్తాము. సో ఇది కంపల్సరీ అవాయిడ్ చేయాలి లెస్ దెన్ 1 year పిల్లల్లో. లెస్ దెన్ 1 month బేబీస్లోనైతే అసలుకే ఇవ్వద్దు ఇది. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు కొత్తగా తల్లి అయిన వారికి ఇది ఫోర్స్ చేస్తారు తాగిపీమని, అది కంపల్సరీగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది నిప్పుల్ అంటారు, ఆర్టిఫిషియల్ నిప్పులు. దీన్ని సూతర్ కానీ, పాసిఫైర్ కానీ, టీతర్ కానీ అంటారు. సో ఇది వచ్చేసి నార్మల్గా ప్లాస్టిక్ నిప్ కానీ లేదా సిలికాన్ నిప్పుల్ ఉంటుంది. ఇది యూజువల్గా బేబీస్ ఏడ్చినప్పుడు నోట్లో పెడతారు. సో ఇది ఎంత అలవాటు అయిపోయిందంటే నార్మల్గా బేబీ పడుకున్నప్పుడు కూడా ఇది నోట్లోనే వదిలేసి పడుకోబెడతారు. సో ఇది లాంగ్ అవర్స్ బేబీ నోట్లో ఉంటున్నందుకు బేబీస్ ఇది సక్ చేసినప్పుడు మైక్రోప్లాస్టిక్స్ అనేది ఇంజెక్షన్ అవుతుంది. సో దీనివల్ల అలర్జిక్ రియాక్షన్స్ కానీ, కడుపు నొప్పులు ఇలాంటివి కామన్గా చూస్తాము. అండ్ మైక్రోప్లాస్టిక్ ఇంజెక్షన్ అనేది కామన్గా అవుతుంది. సో డైరెక్ట్గా మీరు బేబీ స్టమక్ లోపలికి ప్లాస్టిక్స్, సిలికాన్ మెటీరియల్ పంపిస్తున్నారు. సో ఇంకోటి వచ్చేసి దీని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ రోజులు వాడితే టీతింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ గన్ ప్రాబ్లమ్స్ కూడా, రిలేటెడ్ గమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. టీతింగ్ అనేది నార్మల్గా 9 months to 18 months ఏజ్లో స్టార్ట్ అవుతుంది. బట్ ఇది వాడడం వల్ల అది ప్రాసెస్ డిలే అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దీన్ని న్యూబార్న్ ఐసీయూస్లో కూడా చాలామంది పీడియాట్రిషియన్స్, నర్సింగ్ స్టాఫ్ వాడతారు బేబీస్ ఏడ్చినప్పుడు. అదొక చాలా పెద్ద క్రైమ్, అది ఒకటి మానుకోవాలి. ఇది ఒక జెంటల్ రిమైండర్ ఫర్ ఆల్ పీడియాట్రిషియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెరిలైజ్ చేస్తారు. నార్మల్గా ఒక 5 to 10 minutes బాయిలింగ్ వాటర్లో వేస్తే స్టెరిలైజ్ అవుతుంది, తర్వాత వాడొచ్చు అని చెప్తారు. బట్ ఇది అలా చేస్తే ఇంకా టాక్సిక్, ఇంకా పాయిజనస్ అవుతుంది. సో అలా ఇవ్వడం వల్ల ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీస్కి. సో ఇవన్నీ మనం గమనించే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీడింగ్ బాటిల్ అంటారు. యూజువల్గా బేబీకి ఫార్ములా పౌడర్స్ దీంట్లో మిక్స్ చేసి ఇప్పిస్తారు. నార్మల్గా 0 to 6 months పుట్టిన బేబీస్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడ్వైస్ చేస్తాం మనము. చాలామంది మీడియాలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు. బట్ డెలివరీ అయిన బేబీస్ ఫస్ట్ డే నుంచే మదర్స్ పాలు రావట్లేదు అని ఇది ఫస్ట్ డే నుంచే వాడడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో కూడా మనం తెలుసుకున్నాము. ఈ నిప్పుల్ అనేది కూడా నార్మల్గా ప్లాస్టిక్ లేకపోతే సిలికాన్ మెటీరియల్ తోటి ఉంటుంది. ఇది బీపీఏ ఫ్రీ అని మెన్షన్ చేస్తారు మార్కెటింగ్కి. బట్ అయినా కానీ దీనివల్ల వచ్చే ఇష్యూస్ మాత్రం చాలానే ఉంటాయి. సో నార్మల్గా మదర్ మిల్క్ ఇచ్చినప్పుడు ఒక 1/2 hourలో డైజెస్ట్ అయ్యే మిల్క్ మీరు ఫార్ములా పౌడర్స్ ఇస్తే ఆల్మోస్ట్ 2 hours పడుతుంది డైజెస్ట్ కావడానికి. అండ్ దీంట్లో ఇచ్చే ఫార్ములా పౌడర్ ఇవ్వడం వల్ల బేబీ ఇది సక్ చేస్తారు. సక్ చేసినప్పుడు దీంట్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ అనేది బేబీ స్టమక్కి డైరెక్ట్గా మీరు ఇంజెక్షన్ చేస్తున్నారు.
సో దానివల్ల అలర్జిక్ రియాక్షన్స్ అవడం కానీ, ర్యాషెస్ రావడం కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, పెయిన్ అబ్డామిన్ అంటాము, ఇన్ఫెంటైల్ కోలిక్ అనేది కోలిక్ పెయిన్, కడుపు నొప్పి వల్ల ఏడుస్తారు బ్లోటింగ్ సెన్సేషన్ వల్ల, అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది కామన్గా మ్యాన్మేడ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ దీనివల్ల చాలా అవుతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ దీనివల్ల వచ్చేది. సో ఇది కూడా సేమ్ విధంగా బాయిలింగ్ వాటర్లో స్టెరిలైజ్ చేసి వాడచ్చు అని డాక్టర్స్ చెప్తారు. సో అదొక రాంగ్ అడ్వైస్ యాక్చువల్లీ. అది టాక్సిక్ అవుతుంది, ప్లస్ పాయిజనస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు బేబీ స్టమక్కి ఇవన్నీ ఇంజెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల నిపుల్ కన్ఫ్యూజన్ అని కూడా అంటారు. దీనికి అలవాటు పడ్డ బేబీస్ మదర్ మిల్క్ తీసుకోవడం తగ్గిస్తారు టోటల్గా. సో ఇవన్నీ మీరు గమనించాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ అనేది కంపల్సరీ బేబీస్లో లెస్ దాన్ 2 years పిల్లల్లో మనం స్టాప్ చేయాలి. స్టాప్ చేయనప్పుడు నార్మల్గా దీనివల్ల 2 years తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కామన్గా చూస్తాం మనం పిల్లల్లో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దీని బదులు మనం నార్మల్గా ఒకవేళ మదర్కి నిజంగానే చాలా ప్రాబ్లం ఉంది ఫీడింగ్ ఇష్యూస్లో అంటే ఇలాంటి స్పూన్ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఇప్పించచ్చు ఫీడింగ్. ఇది నార్మల్గా ఒకరు బేబీని పట్టుకొని ఇంకొకరు ఫీడింగ్ ఇప్పించాలి, ఒకరితో మాత్రం ఇది అవ్వదు. సో దీనివల్ల ఇది కూడా ప్రాబ్లమే ఉంటుంది. బట్ ఇది దీంతో కంపేర్ చేసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. అలాగే ప్యారడై ఫీడింగ్ అంటారు, మనకు నార్మల్గా స్టీల్ షాప్స్లో దొరుకుతాయి. సో దానివల్ల కూడా మీరు నార్మల్గా ఫీడింగ్ ఇప్పించచ్చు. బట్ మెయిన్ థింగ్ గవర్నమెంట్ కానీ నార్మల్ పీడియాట్రిషియన్స్ కానీ అడ్వైస్ చేసేది 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీగా ఇప్పించాలి. అలాగే 6 months వరకు మాత్రం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.